సింగరేణి టెండర్లపై హరీష్ ఆరోపిస్తున్న లోతా కంపెనీ ఓనర్స్ సృజన్ రెడ్డి స్వయాన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడన్నారు భట్టి విక్రమార్క. ఆ కంపెనీ ఎండీ కూడా ఉపేందర్ రెడ్డి కూతురేనని చెప్పారు. సీఎం బామ్మర్ది కంపెనీకి టెండర్లు ఇస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు భట్టి. గత బీఆర్ఎస్ హయాంలో టెండర్లు దక్కించుకున్న కంపెనీలు ఎవరివో అందరికీ తెలుసన్నారు భట్టి. సృజన్ రెడ్డి అనే ఒక అతను ముఖ్యమంత్రి గారికి సంబంధించిన బామ్మర్ది, ఆయన కట్టబెట్టడం కోసమే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దీంట్లో మీరు వచ్చిన తర్వాత అన్ని పాతయాన్ని తీసేసి చేశారు అని వారు ఒక లేఖ రాశారు. ఇట్లా నేను కరెక్టే. ఇప్పుడు మీకు ఆ కాగితాలు కూడా ఇస్తాను. నేను మొత్తం సింగరేణిలో ఓబీ కాంట్రాక్ట్ టెండర్ జరిగాయి 25. 25లో 20 వరకు టీఆర్ఎస్ టైంలో జరిగినాయి. 21, 22, 23, 24, 25 వరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరికి వచ్చింది? సైట్ విజిట్ కండిషన్ పెట్టుకొని సృజన్ రెడ్డి గారికి అప్పచెప్పడం కోసమే ఇదంతా పెట్టి జరుగుతుంది. సైట్ విజిట్ పెడితే సృజన్ రెడ్డి గారు ఆయన బాబాది కాబట్టి మొత్తం ఆయనకే దారాదత్తం చేయడానికి ఇస్తున్నాను. ఆయన అడుగుతున్నాను, ఈ సృజన్ రెడ్డి ఎవరు? ఈ సృజన్ రెడ్డి ఎవరు? ఈ సృజన్ రెడ్డి ఆయన కంపెనీ సోదా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఎండి దీప్తిరెడ్డి, మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు కుమార్తె. ఆమె భర్తే ఆయన అల్లుడే సృజన్ రెడ్డి. ఈ ఉపేందర్ రెడ్డి గారు నేను సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు నాతో పాటు కాంగ్రెస్ పార్టీలో 2018లో గెలిచి నాతో ఉండాల్సినటువంటి వ్యక్తిని మీరు ప్రలోభాలు చేర్చి మీ పార్టీలో చేర్చుకొని ఆ టెండర్ అని, ఈ టెండర్ అని, ఆ కాంట్రాక్ట్ అని ఆయన దేశపోయిన అల్లుడేనా? ఇప్పటికి కూడా ఉపేందర్ రెడ్డి గారు మీ గారే ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అసలు? ఎట్లా అంటారు మీరు? ఇదే కంపెనీకి PKOC 1 కొత్తగూడెం టెండర్ డేట్ 25/9/2023 డీటెయిల్స్ కూడా ఇస్తాను. 23లో మేమెవరు లేవు. ఇదే కంపెనీ పక్కన ఉన్న VKOC 2 ప్రాజెక్ట్ 2022 అక్టోబర్లో కూడా మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు. సో వాట్ వే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంబంధం దీంతో? మీ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేని ప్రలోభ పెట్టి మీ పార్టీలో చేర్చుకొని మీరేమో వర్క్లు ఇచ్చి అదంతా చేసుకొని వాళ్ళు ఆ బురద మాకు బియ్యాలని ప్రయత్నం చేస్తే ఎట్లా? సృజన్ రెడ్డి అనే ఒక అతను ముఖ్యమంత్రి గారికి సంబంధించిన బామ్మర్ది, ఆయన కట్టబెట్టడం కోసమే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దీంట్లో మీరు వచ్చిన తర్వాత అన్ని పాతయాన్ని తీసేసి చేశారు అని వారు ఒక లేఖ రాశారు. ఇట్లా నేను కరెక్టే. ఇప్పుడు మీకు ఆ కాగితాలు కూడా ఇస్తాను. నేను మొత్తం సింగరేణిలో ఓబీ కాంట్రాక్ట్ టెండర్ జరిగాయి 25. 25లో 20 వరకు టీఆర్ఎస్ టైంలో జరిగినాయి. 21, 22, 23, 24, 25 వరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరికి వచ్చింది? సైట్ విజిట్ కండిషన్ పెట్టుకొని సృజన్ రెడ్డి గారికి అప్పచెప్పడం కోసమే ఇదంతా పెట్టి జరుగుతుంది. సైట్ విజిట్ పెడితే సృజన్ రెడ్డి గారు ఆయన బాబాది కాబట్టి మొత్తం ఆయనకే దారాదత్తం చేయడానికి ఇస్తున్నాను. ఆయన అడుగుతున్నాను, ఈ సృజన్ రెడ్డి ఎవరు? ఈ సృజన్ రెడ్డి ఎవరు?
ఈ సుజన్ రెడ్డి ఆయన కంపెనీ సోదా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఎండి దీప్తి రెడ్డి మాజీ టిఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు కుమార్తె. ఆమె భర్త ఆయన అల్లుడే సుజన్ రెడ్డి. ఈ ఉపేందర్ రెడ్డి గారు నేను సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు నాతో పాటు కాంగ్రెస్ పార్టీలో 2018లో గెలిచి నాతో ఉండాల్సినటువంటి వ్యక్తిని మీరు ప్రలోభాలు చేర్చి మీ పార్టీలో చేర్చుకొని ఆ టెండర్ అని ఈ టెండర్ అని ఆ కాంట్రాక్ట్ అని ఆయన దేశపోయిన అల్లుడేనా? ఇప్పటికి కూడా ఉపేందర్ రెడ్డి గారు మీ దగ్గర ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అసలు? ఎట్లా అంటారు మీరు? ఇదే కంపెనీకి VKOC 1 కొత్తగూడెం టెండర్ డేట్ 25/9/2023 డీటెయిల్స్ కూడా ఇస్తాను. 23లో మేము ఎవరు లేవు. ఇదే కంపెనీ పక్కన ఉన్న VKOC 2 ప్రాజెక్ట్ 2022 అక్టోబర్లో కూడా మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు. సో ఇన్ వాట్ వే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంబంధం దీంతో? మీ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేని ప్రలోభపెట్టి మీ పార్టీలో చేర్చుకొని మీరేవో వర్క్లు ఇచ్చి అదంతా చేసుకొని వాళ్ళు ఆ బురద మాకు బియ్యాలి